మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కొందరు ఇడ్లీ కావాలంటారు. కొందరు దోస, ఇంకొకరు గుంత పొంగనాలు, ఇంకొకరు వేరే వేరే టిఫిన్‌లు కావాలని గొడవ చేస్తుంటారు కదా ఇంట్లో. సో, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్‌ఫుల్‌గా అవుతుందండి. సో, ఒకటే రకమైన పిండితో అన్ని రకాల టిఫిన్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. అండ్ పిండి ప్రిపరేషన్ అంతా క్లియర్‌గా ఉంటది. స్కిప్ చేయకుండా చూడండి. సో, ఎలా చేయాలో పిండి ప్రిపరేషన్ చూసేద్దామా? సో, దీంతో పాటు చట్నీ కూడా చూపిస్తాను చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒకే రకమైన పిండితో అన్ని రకాల టిఫిన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను 1½ వరకు మినపప్పు, 1½ గ్లాస్ వరకు మినపప్పు అయితే తీసుకున్నానండి. సో మీ దగ్గర మినప గుళ్ళు ఉన్న మీరు ఇదే క్వాంటిటీతో తీసుకోండి. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి 1½ మినపప్పుకి నేను ఎన్ని గ్లాసుల రైస్ వేసుకుంటున్నానో మీరు చూడండి. సో ఈ పప్పు మొత్తం నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. 8 అవర్స్ వరకు నానాలి మనకు ఈ మినపప్పు అండ్ రైస్. ఈ రైస్ చూడండి, దీనికి ఇడ్లీ రైస్ అని అంటారండి. ఇది డీమార్ట్ లో కానీ సూపర్ మార్కెట్ లో కానీ అవైలబుల్ లో ఉంటది. సో ఈ రైస్ తో మనం ఏ టిఫిన్ చేసినా చాలా బాగుంటది, చాలా మెత్తగా, చాలా నీట్ గా వస్తుంది. సో పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకే రకమైన పిండితో అన్ని రకాల టిఫిన్స్ అనేది చేసుకోవచ్చు. వేరే వేరే పిండి చేసుకునే టెన్షన్ లేకుండా ఈ మంచిగా ఉపయోగపడుతుంది ఈ రైస్ తీసుకొస్తే. మనకు చాలా బాగుంటది. సో మన రైస్ కి ఈ రైస్ కి చాలా డిఫరెంట్ ఉంటది. సో మీరు చూడండి, మన రైస్ కి దీనికి ఈ రైస్ అనేది చాలా చిన్నగా ఉంటది. నేను చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. సో చిన్నగా ఉంటది ఈ రైస్. ఇడ్లీ రైస్ అనేసి మనం డిమార్ట్ లో పేరు రాసి మరి పెడతారు. సో అక్కడ పోయి తీసుకోండి. సో ఇది అంతా క్వాంటిటీ తీసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ మినపప్పుకి ఒక ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాస్ వరకు రైస్ అన్న పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే 1½ గ్లాస్ కి 4 గ్లాస్ వరకు రైస్ అయితే తీసుకున్నాను. సో ఇవి మొత్తం ఒక వాటర్ పెట్టుకొని 2 ఆర్ 3 టైమ్స్ వరకు మొత్తం వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత ఈ పిండి వచ్చేసి ఇవి వచ్చేసి 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. సో ఎందుకంటే ఎంత నానబెట్టుకుంటే అంత మంచిగా మనం పిండి ప్రిపరేషన్ చేసేటప్పుడు అంత మంచిగా వస్తుంది. సో మనం టిఫిన్లు చేసేటప్పుడు అంత మెత్తగా నీట్గా వస్తాయి. సో వాటర్ మాత్రం ఫుల్గా వేసుకోవాలి, గిన్నె నింపుగా వేసుకోవాలి. ఎందుకంటే అవి నానేటప్పుడు ఉబ్బుతూ ఉంటాయి కదా. సో అందుకు వాటర్ అనేది కొంచెం తక్కువ అవుతే మళ్ళీ మంచిగా నానవు, మనం పిండి రుబ్బేటప్పుడు మంచిగా రావు. అందుకే వాటర్ మాత్రం ఫుల్గా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఒక 8 అవర్స్ వరకు అట్నే వదిలేయాలి. సో 8 అవర్స్ తర్వాత మనం చూస్తే మనకు మంచిగా నానినట్టుగా అనిపిస్తే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి పిండి ప్రాసెస్ అంతా. సో చూడండి మంచిగా నానిపోయినాయి. 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. సో మొత్తం నానిపోయినాయి. సో నానిపోయిన తర్వాత మిక్సీ కానీ గ్రైండ్లో కానీ మనం గ్రైండర్ చేసుకోవాలి. సో మనం పిండి పట్టేటప్పుడు చాలా మెత్తగా పట్టుకోవాలండి. సో ఇదైతే గుర్తు పెట్టుకోండి. సో ఇది అంతా నానిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి ఇంకా పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ మంచిగా. సో మనం ఇక్కడ ఎంత మంచిగా గ్రైండ్ చేసుకుంటే అంత మంచిగా మనం టిఫిన్లు చేసేటప్పుడు అంత మంచిగా వస్తాయండి. సో ఇది మొత్తం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది చాలా మంచిగా రుబ్బుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ చూపిస్తాను చూడండి. సో ఇంతే మెత్తగా నీట్గా రుబ్బుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. సో ఇంతే మెత్తగా రావాలి అంటే బాగుంటుంది. చూడండి ఇదే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ మినపప్పును రైస్ వేరే వేరేగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఈ రెండు కలిపి గ్రైండ్ చేసుకోవద్దు. సో కలిపేది మాత్రం ఒక దాంట్లోనే, కానీ గ్రైండ్ చేసేటప్పుడు వేరే వేరేగా గ్రైండ్ చేసుకుంటే మనకు పిండి క్వాంటిటీ అనేది చాలా బాగా వస్తుంది. సో చూడండి మొత్తం రుబ్బడం అయిపోయిన తర్వాత దీంట్లోనే 1½ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని నేను చూడండి ఎట్లా కలుపుతున్నానో అదే విధంగా కలపండి. ఎందుకంటే ఒకటే లెవెల్లో మనం పిండి అనేది కలిపితే మొత్తం కలిసిపోయి మెత్తగా ఉంటుంది. సో ఇదంతా నైట్ మనం చేసుకుంటే మార్నింగ్ కల్లా మొత్తం నాని మనకు పిండి అనేది మంచిగా పూలుస్తుంది. అప్పుడు మనం చేసే టిఫిన్స్ అయినా ఏవైనా సరే చాలా మంచిగా, చాలా టేస్టీగా వస్తాయి. సో చూడండి నేను మార్నింగ్ మొత్తం చూడండి పిండి ఎలా పులిసిందో. ఇలా పులిస్తే మనకు పిండి అనేది చాలా బాగుంది అనేసి మనకు మీనింగ్. దాంతో చేసిన ఏ ఒక్క టిఫిన్ అయినా సరే చాలా మెత్తగా, చాలా నీట్గా వస్తాయండి. సో చూడండి, సో పిండి మొత్తం ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. సో దానికి కాంబినేషన్గా ఏ చట్నీ బాగుంటుందో చూపిస్తాను చూడండి. సో దానికోసం ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ పుట్నాలు, శనగపప్పు అండ్ పల్లీలు అండ్ కొంచెం చింతపండు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర,
మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అండ్ ఎండు కొబ్బరి. సో మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి అయినా వేసి చేసుకోవచ్చు. అదే టేస్ట్తో ఉంటుంది ఈ చట్నీ. సో దీనికి కాంబినేషన్గా ఇదే బాగుంటుంది. ఈ చట్నీ దోశకి, ఊతప్పకి, ఇడ్లీకి దేనికైనా తినచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కనుక చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ ఒక బైండ్ని పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. అన్నీ మొత్తం నేను చూపించిన ఇంగ్రీడియంట్ మొత్తం యాడ్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఒకేసారి మొత్తం వేసుకోకుండా అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అవి అట్లా వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు, అన్ని కొబ్బరి అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటిదంటే ధనియాలు చూపించాను కదా, ధనియాలు లాస్ట్కి వేసుకోవాలండి. అది దీంట్లో వేసుకోవద్దు. కొంచెం ధనియాలు తొందరగా ఫ్రై అవుతుంది కదా, అందుకే లాస్ట్కి వేసుకోవాలి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకొని, కరివేపాకు వేసుకొని లాస్ట్కు ధనియాలు, మనకు 2-3 కానీ ఎల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, మంచిగా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకు టేస్టీగా ఉంది చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అది చల్లారేంత లోపు ఇక్కడ నేను పిండి కొంచెం తీసుకొని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను చూడండి. సో దీంట్లో కొంచెం వాటర్ వేసి నేను చూపిస్తున్న క్వాంటిటీలో పిండి అనేది రెడీ చేసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారంటే పిండి గట్టిగా కలిపేస్తారు ఇడ్లీకి అనేసి. సో మనం ఇడ్లీకి ఎప్పుడైనా కొంచెం లూజ్గానే ఉండాలండి పిండి. అప్పుడు మనకు చేసే ఇడ్లీలు మంచిగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. సో చాలామంది గట్టిగా కలుపుకొని గట్టిగా వస్తున్నాయి ఇడ్లీలు అనేసి అంటూ ఉంటారు. సో అలా కాకుండా పిండి అయితే నేను చూపించిన క్వాంటిటీలో కలుపుకోండి, చాలా మంచిగా మెత్తగా వస్తుంది సాఫ్ట్గా. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ మీకు డాట్స్లో చూపిస్తున్నాను కదా హోల్స్, ఆ హోల్స్కి ఇక్కడ ఇడ్లీ పెట్టాం కదా, దానికి చక్కగా వచ్చినట్టుగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ ప్లేట్ కింద అవి ఇంకో ఇడ్లీ వచ్చేటట్టుగా పెట్టుకుంటే అది ఆవిరి అనేది పైకి పోకుండా మంచిగా కుక్ అవ్వదు ఇడ్లీ అనేసి. అట్లా పెట్టుకుంటే ఆ హోల్స్ నుంచి ఆవిరి అనేది పైకి వెళ్తుంది. సో చూపిస్తున్నాను కదా, ఇదైతే పాటించండి, ఇడ్లీ అయితే మంచిగా కుక్ అవుతుంది. సో ఇడ్లీ ప్లేట్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఒక 2 గ్లాస్ వరకు కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకొని ఈ ప్లేట్లన్నీ దాంట్లో పెట్టేసేసి దాంట్లో మూత పెట్టించేసి 15 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో మనకు కుక్ చేసుకుంటే ఇడ్లీ అనేది చాలా బాగా మెత్తగా కుక్ అవుతుంది. సో చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు. సో చాలామంది మంచిగా తింటారు, పిల్లలు అయితే చాలా మంచిగా తింటారు. సో ఇక్కడ మొత్తం చల్లారగా అయిపోయింది. సో దీనికి మిక్సీ పట్టుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అండి. సో ఒకే రకమైన పిండితో మనము ఎన్నో రకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. సో మీకు దోశ కనుక ఎట్లా చేస్తానో ఇదే పిండితో చూపిస్తాను, చివరి వరకు చూడండి వీడియో. సో నేను చట్నీకి అయితే పోపు ఏం పెట్టుకున్నాండి, ఎందుకంటే ఆయిల్లో మొత్తం ఫ్రై చేశాను కదా, అందుకే నేనైతే పోపు అయితే ఏం పెట్టుకోను. సో మీరు పోపు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. దీంట్లో చింతపండు పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం పులుపుతనం లైట్గా కనిపించి మనకు కొంచెం తినేటప్పుడు బాగుంటుంది. సో ఫైనల్గా చట్నీ కనుక రెడీ అయిపోయింది. సో ఇడ్లీ కనుక రెడీ అయిపోయింది. సో 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ తీసి చూస్తే మనము ఏళ్ళు పైకి పెడితే మనకు ఎక్కడ అంటకుండా ఉంటే మనకు ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. సో ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఇడ్లీ తీస్తే నీట్గా వచ్చేస్తుంది ఒక 5 మినిట్స్ తర్వాత. సో ఫైనల్గా అయితే ఇడ్లీ రెడీ అయిపోయింది. సో దాని పక్కన చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకు వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. సో మా రెత్తిగా పెడుతుంటే ఆమె చూడండి ఏం పెట్టమంటుందో. ఎవరన్నారు బేట? మా డాడీ అన్నారా? ఇంకా ఇవ్వాలా? అది తిను, నువ్వు తిన్న తర్వాత వేస్తా కదా. ఇప్పుడు తినుపు. కాలదు, ఎందుకు చల్లగా అయిపోయింది. సో తనకంట ఇడ్లీలో నెయ్యి ఉండాలంట, పైనుంచి వేస్తాయంటే వద్దు నాకు సైడ్కి పెట్టు, నేను చట్నీలో కలుపుకొని నెయ్యి కలుపుకొని తింటే బాగుంటుంది మమ్మీ అనేసి అంటుంది నా చింతల్లి. సో అలాగే తినిపించేసాను తనకు. సో చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్ యూ అనేసి అంటుంది. సో తన వాయిస్లో వినేయండి. సో ఫైనల్గా రిత్విక్ అయితే తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. సో అదే పిండితో దోశలు ఎలా వేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక గ్యాస్ మీద ఒక
ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దానికి మొత్తం ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని మనం దోశకి ఇలా చేసుకుంటామో అలానే దోశ మనం వేసుకుంటే చాలా సింపుల్గా చాలా మెత్తగా ఉండే దోశ మనకైతే టేస్టీగా రెడీ అయిపోతుంది. సో చూడండి, మీరే చూడండి, అదే పిండితో చేస్తున్నాను, వేరే పిండి కాదండి. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పిండి మనం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే అప్పటికప్పుడు చేసి పెట్టుకోవాలంటే మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిండి చాలా మంచిగా వస్తాయి. సో చూడండి దోశ ఎంత మంచిగా వచ్చిందో. కొంచెం దోశ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అట్నే వదిలేసి తర్వాత అటు నుంచి ఇటు మార్చుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే దోశ అంతా మంచిగా రెడీ అయిపోయినట్టే. సో మీకు ఇంకో రకమైన దోశ వేసి చూపిస్తాను. నేను నిన్నటి వీడియోలో కారం ఉల్లిగడ్డ అది ప్రిపేర్ చేశాను కదండి పచ్చడి, దాంతో ఇక దోశ మీద ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. కారంగా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. సో దీనికి మళ్ళీ దోశ వేసుకొని దాని మీద నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం ఆ పచ్చడి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకుంటే మనము ఒక 2 మినిట్స్ వరకు అట్నే ఉంచేయాలి. తర్వాత అటు నుంచి ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ కారం దోశ అనేది చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తినవచ్చు. సో నేను నిన్న వీడియో చేశాను, అది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ ప్రాసెస్ ఏంటి, పచ్చడి ప్రాసెస్ అనేది చూసి మీరు ట్రై చేయండి. సో ఈ దోశల మీద వేసుకొని చేస్తే మనకు చాలా బాగుంటుంది. సో బయట దీని మీద ఇట్లా చేసినప్పుడు ఆనియన్ వేసుకోవాలి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను ఆనియన్ ఏం కట్ చేసుకోవాలి, నాకు టైం లేదు. సో అందుకే మీరు దీని మీద ఆనియన్ వేసుకొని కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అటు నుంచి ఇటు ఫ్రై చేసుకొని ఫైనల్గా దోశలు అయితే రెడీ అయిపోయినాయి. సో చూశారు కదండి, ఒకే రకమైన పిండితో దోశ అండ్ ఇడ్లీ చేసి చూపించాను. సో దాంతో ఊతప్ప చేసుకోవచ్చు, గుంత పూర్ణాలు చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన టిఫిన్ అయితే చేసి తినవచ్చు. సో ఇక్కడ మంచి టేస్ట్తో వచ్చిందండి, మీరు ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. సో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి, అలాంటి రెసిపీ చేసి పెడతాను. Thank you for watching. Thank you all. Bye bye.